దొంగ బుద్ధి ఉన్నోళ్ళ ఉపాయాలు చిన్న ఉంటలేవు. కామన్ పబ్లిక్ కంటికి దొరకని దొంగతనాలు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి పోలీసులు, పట్టుకుంటే వదిలేస్తాం దొంగదందాలు అని పుష్ప డైలాగులు కొడుతున్నట్టు చేస్తున్నారు. పోలీసులు పన్నుతున్న పథకాలకు చిక్కకుండా రోజుకో ఎత్తేస్తున్నారు. ఇగో గీడ చూడుండ్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. నాటుసార దొంగలు తాడింది అన్నేటోడు ఉంటే వన్ తలంది అన్నేటోడు ఉంటాడు అంటారు కదా. హాగో అదే జరిగిందిడా. తిరుపతి జిల్లా వైవిపాలెం ఊరు పరిధిలా ప్రపంచం కండ్లు కప్పి నాటు సార కాస్తున్నారట కొంతమంది సారదందా నడిపేటోళ్ళు. ఎవ్వలు కనిపెట్టని ఎవ్వలకు దొరకని జాగల సారాగా వస్తున్నారట. పోలీసులకు కూడా దొరికే ఛాన్స్ లేని ఇగో గీ అడవి నడిమిట్లా బాగా జాప్తా పడుతున్నారట దొంగ కథలు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, అందుకే డ్రోన్ కెమెరాలను గాలిలోకి ఎగిరేసి నాటు సారాన్ని కాసే తావును కనిపెట్టిండ్రట పోలీసులు. మొత్తం అడవిని గాలిచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో చూసుడు పోలీసులకు కష్టమైన పని కాబట్టి డ్రోన్ ను అడవిలకు పంపిండ్రట. దాని కెమెరా కన్నుతోని అడుగడుగు చూసిన పోలీసులకు ఇగో గీ గుడుంబ మాఫియా గుట్టు తెలిసిందట. మరి కాసిన సారా ఎక్కడ పెట్టిండ్రని చూస్తే దాన్ని కూడా డ్రోన్ కెమెరానే కనిపెట్టి పోలీసులకు దారి చూపించిందట. అగ చూడుండ్రి చెట్టు తొర్రల గుట్టుగా ఎట్లా దాచి పెట్టిండ్రో. ఆ మట్టి బుర్రలకు తట్టనట్టున్నది పోలీసుల తన డ్రోన్ అనేది ఒకటి ఉంటదని, అది వాళ్ళను పట్టిస్తదని తెలుసుకోలేకపోయినరు. డ్రోన్ చూసినోళ్ళు ఉరుకుడు మొదలు పెడితే పోలీసులకు సిగ్నల్ ఇచ్చిందట. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న డ్రోను ఇంకేమున్నది, పోలీసులు చుట్టుముట్టి దొంగలను దొరకబట్టిండ్రట. అబ్బా ఈ డ్రోన్ ఎక్కడిదరా బాబు, మా గండాన దాపరమైంది అన్నట్టు తిట్టుకుంటున్నారు కావచ్చు దొంగలు. పోలీసులకు దొరకకుండా ఉండాలంటే మళ్ళోసారి వీళ్ళు కూడా డ్రోన్లు వాడి పోలీసులు వస్తున్నారా ఏడున్నారు అనేది తెలుసుకొని దొంగసార కాస్తారు కావచ్చు. కానీ పోలీసులు దానికి మించింది ఏదో చేసి దొంగదందాలు పట్టుకుంటారు. కాబట్టి ఇసొంటి ఇజ్జత్ లేని పనులు చేసే కంటే బుద్ధిగా ఏదైనా పనులు చేసుకొని బతకరాదుండ్రా అని తిడుతున్నారు ఈ దొంగ సారా కాసి మంది పానాలు తీస్తున్నోళ్ళ కంత్రి బుద్ధి తెలిసిన పబ్లిక్.